నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ హరిరఘుప్రియ గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తేనన్నా. అమ్మ, ఇప్పుడు మనకి జాతకం ఒకవేళ చూయించుకున్నట్లయితే కొంతమంది అంటూ ఉంటారు జాతకంలో శుక్ర మహాదశ సరిగ్గా లేదు అని. అవును. అయితే ఒకవేళ ఈ దశ అనేది సరిగ్గా లేకపోతే ఎలాంటి సమస్యలు రావచ్చు అంటారు? పరిష్కారం అంటూ ఏంటి? అయితే ప్రతి జాతకంలోనూ ఒకేలాంటి దశలు ఉండవు. ఒకే అంతర్దశలు ఉండదు. అయితే పుట్టిన లగ్నాన్ని బట్టి మనకి 12 స్థానాలుంటాయి జాతక చక్రంలో, కుండలిలో. అయితే ఈ శుక్ర బలము, గురు బలము ఈ 2 మనిషికి అత్యంత ఆవశ్యకం అనమాట. ఈ గురు బలం వల్ల ఏమొస్తుందంటే ధనము ఎక్కువగా వస్తుంది. ఆర్థికంగా బలంగా ఉండడము, ఈ వ్యాపారాలు లాభాలు రావడము, ఇలాగ ధనానికి సంబంధించిన బలాన్ని ఇచ్చేది గురుడు. అయితే ఈ శుక్రుడు ఏమి ఇస్తాడు అంటే కనుక ప్రేమ, ప్రేమ అంటే వేరేదని కాదు, మనకి కుటుంబంలో అనుబంధాలు, ఆప్యాయతలు ఇలాంటివన్నీ ఇచ్చేది. తర్వాత లగ్జరీ, సౌందర్యము, మంచి లగ్జరీ లైఫ్, సౌకర్యవంతమైన లైఫ్ ఇవ్వడము, ఇలాంటివన్నీ శుక్రుడు అంటే శుక్రయోగము చాలా రేర్గా ఉంటుంది. ఆ శుక్రయోగం అనేది ఈ శుక్రుడు కలిగించేవి ఇవన్నమాట. అయితే పెళ్ళికి చూసేది ఏమిటంటే కనుక ఎవరైతే పెళ్లి కొడుకు వధువులు ఇద్దరికి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి జాతక పరిశీలన చేయించేటప్పుడు శుక్ర మహర్దశ ఉన్నదా లేదా, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడా, లగ్నం నుంచి సప్తమ స్థానంలో, అది కళత్ర స్థానం అనమాట. ఈ సప్తమ స్థానంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడా లేదా అనేది జాతక పరిశీలన ఇద్దరిది చేయించాలి. చేయించిన తర్వాత శుక్రుడు బలంగా ఉంటేనే వివాహానికి ముందుకు వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే పెట్టుడు ముహూర్తాలు పెట్టేయడము, ట్రాష్, ఆస్ట్రాలజీ ట్రాష్ అనుకుంటూ ఇది మేము నమ్మము, ఇదంతా ఊసిపోని కబుర్లు, ఏదో కూర్చుని కాలక్షేపం కోసం మాట్లాడుతున్నారు అని అనుకోవడం అనేది చాలా ఎక్కువ శాతం అయిపోయింది. కానీ ఇప్పుడు ఇవాళ రేపు మ్యారేజ్లు ఫెయిల్ అవ్వడానికి కానీ, విడాకులు అవ్వడానికి కానీ, లేదా అంటే చనిపోవడానికి కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఈ శుక్రబలం లేకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతుంటాయి. అయితే శుక్రబలం లేకపోవడం వల్ల వచ్చే అంటే భార్యాభర్తల పరంగా చూసినట్టయితే కనుక శుక్రబలం లేకపోతే కనుక వ్యాపారాలు చేసినా నష్టం వస్తుంది, ఉద్యోగంలోనూ స్థిరత్వం ఉండదు, వివాహాలు కావడానికి ఆటంకాలు ఉంటాయి. దీంతో పాటు శుక్రుడితో పాటు ఏ నీచగ్రహమైనా ఉన్నట్టయితే వాళ్ళ జాతక పరంగా ఉన్నట్టయితే కనుక, పితృదోషాలు ఉన్నట్టయితే కనుక ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు, మతి చాంచల్యం రావడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ శుక్రబలం తక్కువగా ఉన్నట్టయితే వస్తాయన్నమాట. ఈ శుక్రబలం అనేది ప్రప్రథమంగా చూసేది శుక్రుడు బలంగా ఉన్నాడా లేదా అనేది మన జాతకంలో కూడా చూసేటప్పుడు కూడా, ముందు జాతకం వేసేటప్పుడు కూడా మనం అదే చూస్తాము. శుక్రబలం గట్టిగా ఉంది అంటే ఇంకా ఆ వ్యక్తికి తిరుగులేదు, ఏ అంశంలో కూడా, ఏ రంగంలో కూడా తిరుగులేని అధిపతిగా ఉంటాడు. అయితే శుక్రుడు జాతకంలో చక్కగా ఉన్నట్టయితే వాళ్ళ ముఖ తీరు కూడా కళగా ఉంటుంది. అది మనం చెప్పక్కర్లేదు. కళగా ఉండడము, అందంగా ఉండడము, ఆ వ్యక్తులు సౌందర్యంగా ఉండడము, ఇలాంటివన్నీ అంటే వాళ్ళ ముఖంలో కళ దేదీప్యమానంగా ఉండడము, సౌందర్యంగా ఉండడము, ఆజానుబాహుల్లా ఉండడము, ఇట్లాంటి కొన్ని కొన్ని కళలు మనకి తెలుస్తుంటాయి. శుక్రబలం కలిగిన వాళ్ళు కాబట్టి ఇంత బాగున్నారు అన్నట్టుగా కూడా మనం గమనించుకోవచ్చు. ఆ వ్యక్తుల్ని చూసి గమనించవచ్చు, జాతక పరిశీలన చేసి గమనించవచ్చు. అయితే అమ్మ, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి కొన్నిసార్లు పెళ్లిళ్ళు చేసేటప్పుడు పేరు బలం అనేది సరిగ్గా లేకపోతే పేర్లు మార్చేసి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. అది చేయడం కరెక్టే అంటారా? నిజంగా చేసిన తర్వాతకి ఉంటుందంటారా బంధం అనేది? అంటే పేర్లు మార్చి చేయడం అనేది తప్పు. పుట్టిన వెంటనే మనకి బియ్యంలో రాస్తారు పేరు, ఆ రాసిన పేరునే మనము ఉపయోగించుకోవాలి తప్ప వేరే పేర్లు తర్వాత పెట్టుకున్న చిన్న చిన్న బుజ్జి, చింటూ అలాంటి పేర్లతో చేయడం కానీ, లేదా పేరు బాగులేదు, వీళ్ళెవరో బాగుందన్నారు కాబట్టి పేరు మార్చేసుకోవడం కానీ, ఫ్యాషన్గా లేదు స్టైల్గా ఉందని పేర్లు మార్చుకోవడము, ఆ పేర్లనే తీసుకెళ్ళి పెళ్లి జాతకాలు రాయించేటప్పుడు అవి ఏం చేస్తాయంటే వికటిస్తాయి. ఆ పెళ్ళి నిలవకపోవచ్చు, ఏదైనా ప్రమాదాలు జరగవచ్చు, లేదా భార్యాభర్తలు విడిపోవచ్చు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది. రెండోది ఏంటంటే పెట్టుడు ముహూర్తాలకి వెళ్ళిపోతుంటారు చాలామంది. ఆ పెట్టుడు ముహూర్తాల వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. పెళ్ళికి, ఉపనయనానికి కనుక పెట్టుడు ముహూర్తం పెట్టారు అంటే కనుక చేసిన వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు అంటే చనిపోతారన్నమాట. కాబట్టి ఉపనయనానికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే పెళ్ళిళ్ళకు కూడా
పెట్టుడు ముహూర్తం జోలికి వెళ్ళకూడదు అని శాస్త్రం చెప్పింది. ఇంకా తర్వాత మేము వెడతాము అంటే పర్యవసానం ఎలా ఉంటుందంటే భార్యాభర్తల బంధం విచ్ఛిన్నమైపోయే అవకాశం ఉంటుంది. తగాదాలు రావడము, విడిపోవడము, సంతానం కలగకపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అమ్మ అయితే పరిహారం అంటే ఏ విధంగా చేసుకోవాలంటారు? అంటే శుక్ర మహాదశ సరిగ్గా లేకపోతే ఒకవేళ సమస్యలు ఇప్పుడు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉంటారు. అవును. పరిష్కారం అంటూ ఏంటి? అయితే ఈ శుక్ర మహర్దశలు అంటే ఈ శుక్రుడు కనుక బలహీనంగా ఉంటే కనుక ముందు ఫస్ట్ జాతక పరిశీలన వేసుకుంటారు. ఈ జాతక పరిశీలనలో ఏ అంశంలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతోంది, విద్యార్థులు అంటే చిన్నపిల్లలకైతే విద్య పరంగానా, ఉద్యోగ పరంగానా, పెళ్లి పరంగానా, లేదంటే వాళ్ళకి వ్యాపార పరంగా నష్టాలు రావడమా, లేదంటే అనారోగ్య సంబంధించిన దేనిలో వాళ్ళకి బలహీనంగా ఉంది అనేది ముందు జాతక పరిశీలన చేసుకుంటారు. ఆ జాతక పరిశీలన చేసిన తర్వాత వారి వారి సమస్యలను బట్టి పరిహారాలు చెప్తారు. జనరల్గా ఓవరాల్గా గోచార రీత్యా చూసుకున్నట్టయితే కనుక శుక్రుడికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవాలి. తెల్లని వస్త్రాలు, తెల్లని వస్తువులు, వెండి ఇలాంటి పదార్థాలు దానంగా, సుగంధ ద్రవ్యాలు, తర్వాత పన్నీరు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు దానంగా ఇస్తారు. దాంతోపాటు జపం కూడా చేయించుకోవాలి. శుక్రుడికి సంబంధించి జపం చేయించుకోవాలి. తర్వాత శుక్రుడికి సంబంధించి పూజలు చేసుకోవాలి. తర్వాత అంటే వీళ్ళ పేరిట ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ పేరిట నవగ్రహ ఆలయంలో ప్రతి శుక్రవారము వెళ్ళి, శుక్రబలం కలిగిన రోజు మనకి శుక్రవారమే, ఆ సమయంలో వెళ్ళి నవగ్రహ ఆలయంలో వీళ్ళ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక కొంచెం బలం పడే అవకాశం ఉంటుంది. ఇవి ప్రత్యామ్నాయాలు. అయితే నిజంగా మనం తెలుసుకోవాలి ఏ స్థానంలో వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుసుకుని ఆ స్థానాన్ని బలోపేతం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడా, వేరే గ్రహంతో కలిసి నీచ స్థితిలో ఉన్నాడా అనేది కూడా పరిశీలన చేసుకున్నట్టయితే శుక్రబలం పెంచుకోవడానికి మనం పరిహారాలు చేసుకోవచ్చు. ఇప్పుడు నవగ్రహాలు కాకుండా ఏ దేవుడి ఆరాధన చేస్తే ఇంకా మంచిదంటారు? ఎవరికి శుక్ర మహాదశ సరిగ్గా లేని వాళ్ళకి ఇప్పుడు నవగ్రహాల గురించి చెప్పారు. దేవుడు ఆరాధన కూడా ఎవరిది చేస్తే మంచిది? మహాలక్ష్మి అమ్మవారిది ఎక్కువగా చేసుకోవాలి. ధనం కోసం ఇబ్బంది పడుతున్న వారు లేదా ఆర్థిక లాభాలు కావాల్సిన వారు మహాలక్ష్మి అమ్మవారిని చేసుకోవాలి, పూజ చేసుకోవాలి. అయితే తర్వాత ఇంకా భార్యాభర్తల అన్యోన్యత కావాలి అని అనుకున్న వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు కలిపినటువంటి పూజ చేసుకోవడం కానీ లేదా దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తున్నాయి అంటే కనుక కాత్యాయని అమ్మవారిని ప్రత్యేకంగా ఉపాసన చేయడం కానీ, అమ్మవారిని ప్రతి మంగళవారము పూజ చేసుకోవడం కానీ, వ్రతంలాగా పెట్టుకుని 5 మంగళవారాలు 10 మంగళవారాలు వాళ్ళకి సంబంధించి ఎంత శక్తి ఉంటుందో అన్ని మంగళవారాలు కాత్యాయని అమ్మవారి వ్రతం చేసుకున్న శుక్రబలం పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు. నమస్తే నన్న.